హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో మెంతికూర మసాలా పెట్టి రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. మనం ఎప్పుడు ఒకేలా పప్పు ఎప్పుడు చేసుకుంటుంటాం కదా మెంతికూరతో. అలా కాకుండా ఈ విధంగా మసాలా పెట్టి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక కట్ట మెంతికూర తీసుకొని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలండి. 5-6 వెల్లుల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయ, 2 టమోటాలు, 4 పచ్చిమిరపకాయలు కూడా శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు వేరుశనగ విత్తనాలు, 2 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు, మీ కారానికి సరిపడినంత కారము, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండి. ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు వేరుశనగ విత్తనాలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మాడకుండా సన్న సెగ పైన వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత తెల్ల నువ్వులు కూడా 2 టేబుల్ స్పూన్లు వేసి అందులోనే మాడకుండా వేయించుకోవాలి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. అవి వేగిపోయాయి, పక్కన పెట్టేశాను. అదే కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూర కూడా వేసి వేయించుకోవాలండి. మరీ ఎక్కువ మాడకుండా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా చేసినట్లయితే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. చక్కగా వేగిపోయింది, ఈ మాత్రం వేగితే చాలు. ఇది తీసి పక్కన పెట్టేసుకున్నాను. అదే కడాయిలో మరో టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూను జీలకర్ర, 4-5 వెల్లుల్లిపాయలు కూడా ముక్కలుగా దంచుకొని వేసుకోవాలండి. ఇది కొద్దిగా వేగాలి. వెల్లుల్లిపాయ తినని వాళ్ళు ఇంగువ కూడా వేసుకొని చేసుకోవచ్చండి. రుచి చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్టు ట్రై చేయండి. వేడివేడి అన్నంలోకి కానీ చపాతీ, రోటీ, పుల్కా ఎందులోకైనా చాలా బాగుంటుందండి. అది వేగిన తర్వాత వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి వేయించుకోవాలండి. ఈ వేగిన తర్వాత 2 టమోటాలు కూడా సన్నగా కట్ చేసుకొని ఇవి కూడా వేసేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడకుండా వేయించుకోవాలి. మనము మామూలుగా మెంతికూరతో ఎప్పుడు పప్పు వేపుడు ఇలానే చేసుకుంటుంటాం కదండి. వేరుశనగ విత్తనాలు, నువ్వులు కూడా చల్లారిపోయాయండి. మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందాము. ఇది చక్కగా వేగిపోయింది టమోటా కూడా. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాము. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే నువ్వులు, వేరుశనగ విత్తనాలు కూడా మనము గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఆ ముద్ద కూడా వేసేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి, అడుగు అంటకుండా. ఇప్పుడు ఇందులో మిక్సీ జార్లోనే కొద్దిగా నీళ్లు వేసేసి ఆ నీళ్లు కూడా వేసేసి మొత్తం కలిసే విధంగా కలిపేసుకుందామండి. ఇలా చేసినట్లయితే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఒకసారి చేసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇందులో 1/4 గ్లాసు నీళ్లు వేసేసి మూత పెట్టి సన్న సెగ పైన ఉడికించుకోవాలి. చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా మనము వేయించి పక్కన పెట్టుకున్న మెంతికూర కూడా వేసేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మాడకుండా సన్న సెగపైనే చేసుకోవాలండి. చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకోసారి ఎక్కువ వేసి చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. అది పక్కన పెట్టేసి ఒక చిన్న పోపు అయితే వేసేస్తానండి. ఈ పోపు వేయడం వల్ల రుచి మరింత పెరుగుతుంది. స్టవ్ వెలిగించి చిన్నపాటి కడాయి పెట్టుకొని కొద్దిగా బటర్ వేసుకొని బటరు వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, ముక్కలుగా దంచుకున్న 4-5 వెల్లుల్లిపాయలు వేసేసి పోపు పెట్టేసుకున్న తర్వాత ముందుగా మనము ఉడికించి పెట్టుకున్న మెంతికూర మసాలాలో ఈ పోపు కలిపేసుకోవడమేనండి. చాలా బాగుంటుందండి. పోపు తెల్లగడ్డలు వేయడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం వేసేసి సన్న సెగ పైన ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడే మనకి ఈ కూర అయితే రుచి చాలా బాగుంటుందండి. ఈ కూరకి వెల్లుల్లిపాయలండి చాలా అంటే మంచి టేస్ట్ని ఇస్తాయి. అదేనండి తెల్లగడ్డలని వెల్లుల్లిపాయలు అంటారు, మా సైడ్ అయితే తెల్లగడ్డలే అంటారు. మూత పెట్టి సన్న సెగ పైన ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకుంటే
రుచి అనేది చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీ, రోటీ, పుల్కా, జొన్న రొట్టి ఎందులోకైనా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటానండి. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ అయితే మాకు కావాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.